సంక్షేమ సంఘం అధ్యక్షుల్ని ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు కేశాన శంకర్రావు గారి ఆదేశాల మేరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం జనగణన కార్యక్రమం చేయాలనుకుంటున్నారో దాని గురించి 26 జిల్లాల్లో కానీ మన కమిటీలన్నీ కానీ కలెక్టర్కు మెమరాండం సమర్పించాలన్న ఉద్దేశంతో మేము రావడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము, జనగణన కార్యక్రమంతో పాటే ప్రతి ఓబీసీకి సంబంధించినటువంటి కులగణన చేయాలని. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు 1931 సంవత్సరంలో చేపట్టినటువంటి అదే కులంకాలను పట్టుకొని ఇప్పటికీ దాన్నే చూసుకుంటూ రాజకీయ నాయకులు వారు పబ్బం గడుపుకుంటున్నారు. మేమెంతో మాకంతా ఈ పొద్దు మేము ఇంత ఉన్నాము, పీడిగడంతా లేని వ్యక్తులు వచ్చి మమ్మల్ని శాసిస్తున్నారు. అదే రాజకీయంలో మేము వెనుకబాటు అవుతున్నాము. మరీ ముఖ్యంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇన్ని రోజులు కానీ బీసీలం కానీ ఐకమత్యంతో లేనందునే ఇవన్నీ కానీ మేము జరుగుతున్నాయి. తొందరలోనే మేమందరం కలిసి కట్టుకొని ఏదైతే ఉందో 29 రాష్ట్రాలలో కానీ సీఎంలే కావాలనేది మా నినాదం. పిఎం ఒక బీసీ వాదైండు కానీ మోడీ గారు ఇంతవరకు కానీ కులగణన గురించి ఎటువంటి స్పందన కానీ ఇవ్వట్లేదు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వచ్చిన వెంటనే కులగణనకు మేము స్వాగతిస్తామని చెప్పారు. ఇప్పటికి దాదాపు 3 టర్ములు అవుతున్నా కానీ దాని గురించి ఎటువంటి కార్యాచరణ రూపం దాల్చాలన్న ప్రక్రియ అధికారులకి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆయన. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము, మరీ ముఖ్యంగా దాదాపు 95-96 సంవత్సరాల నుంచి కులగణన చేయకుండా పబ్బం గడుపుతున్నటువంటి రాజకీయ నాయకుల వైఖరి ఖండిస్తున్నాము. అనంతపురం బీసీ సంక్షేమ సంఘం తరఫున జై. నా పేరు డీకే రామలింగం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకరరావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనగణన బీసీ కులగణన చేపట్టాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లోనూ కులగణన చేయాలని చేపడుతున్నాము. ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు చేపడతామంటారు, అధికారం వచ్చిన తర్వాత చేపట్టడం లేదు. తక్కువ కులం ఉన్న వాళ్ళు మాత్రం అధికారం చెలాయిస్తున్నారు. బీసీ కుల 50% ఉన్నా కూడా ఏమాత్రం మాకు అన్ని విధాలు కూడా నష్టపోతున్నాము. కాబట్టి వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి కులగణన చేపట్టాలని ఈ విధంగా తెలియజేస్తారు.